అయ్యా చూశారుగా, మీకు అందరికీ వందనాలు. నేను క్రైస్తవాన్ని, చాలా పేదవాడిని. ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్తి మండలం పుట్టిన పేదవాడిని. ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగా అయ్యా, పక్కా చూశారుగా అయ్యా. దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్లా చూడండి అయ్యా, దిబ్బలు బొరుగుడ్లల్లా ఏవి లేని పరిస్థితి. ఇల్లు అనడు, డొంక అనడు, పొలం అనడు, కప్ప అనడు. ఇదయ్యా నా పరిస్థితి. పలనాడులో జోలకంటి బెమ్మారెడ్డిని, మన ఊరిని మనం కాపాడుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతాయి, లేకపోతే దిబ్బల చోటను పండుకుంటాం. ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా, పొరపాటు పడద్దు. ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతున్నా. అంత మూర్ఖులు కాదుగా, చదువుకున్న వాళ్ళేగా. అందరికీ వందనాలు. మన జై తప్పు, జై జగన్ కాదు, జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి. ఆయన గెలిపించుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతే ఒక్క 10 పేదవాడికి చదువుకున్న అమ్మాయిల తోడు, పిల్లల దూరం అయ్యారు, పిల్లల దూరం అయింది, తల్లి చచ్చిపోయింది. ఏంది నా కొడుకు నమ్ముకుంటే ఈ పరిస్థితి. గుండెల మీద రాపించుకుని గుద్దుకోవాల్సి వస్తుంది. ఎవడరా నీకు ఇచ్చిన అనమాట ఒక్క పనికి మానవాడ. అయ్యా చూశారుగా, మీకు అందరికీ వందనాలు. నేను క్రైస్తవాన్ని, చాలా పేదవాడిని. ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్తి మండలం పుట్టిన పేదవాడిని. ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగా అయ్యా, పక్కా చూశారుగా అయ్యా. దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్లా చూడండి అయ్యా, దిబ్బలు బొరుగుడ్లల్లా ఏవి లేని పరిస్థితి. ఇల్లు అనడు, డొంక అనడు, పొలం అనడు, కప్ప అనడు. ఇదయ్యా నా పరిస్థితి. పలనాడులో జోలకంటి బెమ్మారెడ్డిని, మన ఊరిని మనం కాపాడుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతాయి, లేకపోతే దిబ్బల చోటను పండుకుంటాం. ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా, పొరపాటు పడద్దు. ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతున్నా. అంత మూర్ఖులు కాదుగా, చదువుకున్న వాళ్ళేగా. అందరికీ వందనాలు. మన జై తప్పు, జై జగన్ కాదు, జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి. ఆయన గెలిపించుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతే ఒక్క 10 పేదవాడికి చదువుకున్న అమ్మాయిల తోడు, పిల్లల దూరం అయ్యారు, పిల్లల దూరం అయింది, తల్లి చచ్చిపోయింది. ఏంది నా కొడుకు నమ్ముకుంటే ఈ పరిస్థితి. గుండెల మీద రాపించుకుని గుద్దుకోవాల్సి వస్తుంది. ఎవడరా నీకు ఇచ్చిన అనమాట ఒక్క పనికి మానవాడ. అయ్యా చూశారుగా, మీకు అందరికీ వందనాలు. నేను క్రైస్తవాన్ని, చాలా పేదవాడిని. ఒక గుంటూరు జిల్లా మాచల్ తాలూకా ఎల్దుర్తి మండలం పుట్టిన పేదవాడిని. ఒకప్పుడు జై జగన్ అని గుండెలు బాదుకుని చూశారుగా అయ్యా, పక్కా చూశారుగా అయ్యా. దీని ఫలితం ఏం దక్కిందంటే దిబ్బలల్లా చూడండి అయ్యా, దిబ్బలు బొరుగుడ్లల్లా ఏవి లేని పరిస్థితి. ఇల్లు అనడు, డొంక అనడు, పొలం అనడు, కప్ప అనడు. ఇదయ్యా నా పరిస్థితి. పలనాడులో జోలకంటి బెమ్మారెడ్డిని, మన ఊరిని మనం కాపాడుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతాయి, లేకపోతే దిబ్బల చోటను పండుకుంటాం. ప్రతి ఒక్కడికి వార్నింగ్ అంటలేదయ్యా, పొరపాటు పడద్దు. ఈ పరిస్థితి రాగాకు అని మీకు తెలియపడుతున్నా. అంత మూర్ఖులు కాదుగా, చదువుకున్న వాళ్ళేగా. అందరికీ వందనాలు. మన జై తప్పు, జై జగన్ కాదు, జై పనికి మాలనాడు జోలకంటి బెమ్మారెడ్డి పులి. ఆయన గెలిపించుకుంటే 5 ఏళ్ళు నోట్లేకపోతే ఒక్క 10 పేదవాడికి చదువుకున్న అమ్మాయిల తోడు, పిల్లల దూరం అయ్యారు, పిల్లల దూరం అయింది, తల్లి చచ్చిపోయింది. ఏంది నా కొడుకు నమ్ముకుంటే ఈ పరిస్థితి. గుండెల మీద రాపించుకుని గుద్దుకోవాల్సి వస్తుంది. ఎవడరా నీకు ఇచ్చిన అనమాట ఒక్క పనికి మానవాడ.